అందరికీ శుభోదయం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రార్థనా శ్లోకం. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయీ జాతాపరాధానం త్వమేవ శరణం శివే. ఈరోజు మనం సౌందర్యలహరిలో 29వ శ్లోకంలోకి వెళ్ళిపోతున్నాం. పద్యంలోకి వచ్చేసరికి కిరీటం వైరించం పరిహరపురః కైటబభిదః ఖటోరే ఖోటీరే స్కలసిజహి జంభారి మకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భువనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. ఈ శ్లోకంలోని అర్థంలో కనుక వెళ్ళిపోయినట్లయితే, ఈ శ్లోకం అమ్మవారి యొక్క పాతివ్రత్య మహిమని వర్ణిస్తోంది. అనగా అమ్మవారు ఉదయం అవగానే తన మణిద్వీపంలో 9 ప్రాకారములలో బిందువు మీద కూర్చొని మహారాణిలాగా ఈ భూనభాండాల యొక్క స్థితిగతులను తెలుసుకోవటానికి అన్ని భూనభాండాల నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి, ఇంద్ర దిక్పాలకులందరూ వేంచేసి ఉండగా అదే సభా మండపానికి ఏదో తన పని అయిపోయినటువంటి సదాశివుడు బయటికి వెళ్ళాడు. భర్త తన పని అయిపోగానే ఇంటికి తిరిగి వచ్చేసినట్లు సదాశివుడు తన రాక్షస సంహారం అయిపోగానే ఒకసారి అమ్మవారిని చూడటానికని తన భవనంలోకి ప్రవేశించబోతుండగా అమ్మవారు ఆయనకి ఎదురు వెళ్ళి తను సాష్టాంగ దండ ప్రణామములు చేసి స్వామివారిని తన మందిరంలోనికి ఆహ్వానిస్తుంది. ఆ సన్నివేశం గురించి ఈ పద్యం చెప్పబడింది. ఇందులో అమ్మవారు అలా స్వామివారి కోసమని ఎదురుగా వేంచేయుచుండగా ఈ 9 ప్రాకారాల్లో ఉన్నటువంటి బ్రహ్మాది, విష్ణు, ఇంద్రాది దేవతలు అమ్మవారి యొక్క పాదధూళి కొంచెమైన లేశమంతైనా వాళ్ళ మీద పడితే వాళ్ళ జన్మలు తరిస్తాయని సాష్టాంగ దండ ప్రణామములతో వాళ్ళ కిరీటాలతో సహా నేలకి మోకరిల్లి అమ్మవారికి ప్రణామం చేస్తూ ఉంటారు. కానీ అమ్మవారు ఇవేం పట్టించుకోకుండా తన భర్తకి ఎదురేగి ఆయనకి స్వాంతనపరచటానికి తను సంసిద్ధమయ్యి తను హంసలాగా మరాళీ మందగమన మహాలావణ్య సేవిత లలితా సహస్రనామంలోని ఈ మాటలాగా, ఈ శ్లోకంలాగా అమ్మవారు హంసలాగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమె చుట్టుపక్కల ఉన్నటువంటి వశిన్యాది వాగ్దేవతలు ఈ విధంగా చెప్తున్నారు: అమ్మా, విష్ణువు యొక్క కిరీటాన్ని నీ పాదాలకి గాయం చేస్తుందేమో, జంభారి అనే రాక్షసుని సంహరించిన ఇంద్రుని కిరీటం నీ పాదాలకు తగులుతుందేమో, జాగ్రత్త అమ్మా అని వాళ్ళంతా అమ్మవారిని బ్రహ్మ యొక్క కిరీటమమ్మ, నువ్వు జాగ్రత్త అని వాళ్ళందరూ చెప్తున్నటువంటి మాటలు ఎంతో శ్రేష్టమైనవి. అంటే అమ్మవారి యొక్క వైభవాన్ని మనకి వర్ణించే విధంగా సౌందర్యలహరిలో ఈ పద్యం చెప్పబడింది. శంకర భగవత్పాదులు ఎంతో అందంగా